ఇంత గాలి దుమారం వేసింది, వర్షం పడి మొత్తం మునిగిపోతుందేమో అనుకున్నాను. ఎంత పెద్ద వర్షం పడిందో తెలుసా రాత్ర? ఎంత పెద్ద వర్షం అంటే చేతులు కడుక్కుంటే మనం విదిలిస్తాం కదా తడి చేతులు, అప్పుడు ఎన్ని నీళ్లు కారుతాయి కింద. అంత పెద్ద వర్షం పడింది రాత్రి. ఇంత పెద్ద వర్షం పడుతుంది అసలు ఊహించలేదండి నేను. వాతావరణానికి పడిన వరకు అసలు సంబంధమే తెలియదు. ఇక్కడ గుత్తి వంకాయ అయితే వండుతున్నాను అనమాట. మసాలా దట్టించి గుత్తి వంకాయ ఒక తింటూ ఉంటే అసలు మన అప్సరసలు చేస్తున్న నాట్యాన్ని స్వయంగా పక్క నుండి లైవ్లో చూస్తే ఎంత సర్ప్రైజింగ్గా ఉంటుందో అంత సర్ప్రైజింగ్గా ఉంటుంది కూర. ఈరోజు ఎండ మాత్రం యథారాజా తదాప్రజగానే యాజ్ యూజువల్గానే ఉంది. చేతులని చెమటలు పట్టేస్తున్నాయి, అరికాళ్ళు చేతులు చెమటలు పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో నాకు చెమటలు వయసు పెరిగిన తర్వాత తగ్గిపోయాయి, కానీ చిన్నప్పుడు స్కూలింగ్లో ఉన్నప్పుడు కాలేజ్ వరకు కూడా నాకు అరిచేతులు అరికాళ్ళు చెమటలు పట్టేసేవి, నీళ్లు కారిపోతూ ఉండే. ఎప్పుడు కాళ్ళు కడుక్కుంటూనే ఉండేదాన్ని, చేతులు కడుక్కుంటూనే ఉండేదాన్ని. అంత చిరాగ్గా ఉండేది. చెమటలు ఎట్లా ఉండేవి అంటే ఇట్లా చేతి పెడితే నీళ్ళు బట్టలు కారుతూ ఉండేవన్నమాట. కింద మేము ట్యూషన్స్కి వెళ్ళినప్పుడు కింద బాసిపట్టి వేసుకుని కూర్చునేవాళ్ళం. బాసిపట్టి వేసుకుని కూర్చుంటే కిందంతా తడిచిపోయేది. అందరూ నేను ఏదో చేశాను అనుకొని చాలా అపోహ పడేవారు. అన్నట్లు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మిగతా విషయాల తర్వాత